మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇర్మియా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 19వ వచనం చివరి మాట. నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు. సాక్షాత్తు ప్రభు సెలవిస్తున్నారు, ఇర్మియాతో చెప్తున్నారు, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నటికీ ఉండక మానడు, ఎన్నడూ ఉండక మానడు. ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. అతని సంతతి నేను అలా ఆశీర్వదిస్తున్నాను, అతను నాకు ప్రియమైనటువంటి స్వాస్థ్యము, జనాంగము అని ప్రభువు మాట్లాడడం మనం ఇక్కడ చూస్తాం. ఇంతకీ ఈ రేఖాబు సంతతిని, రేఖాబును దేవుడు అంత ఎందుకు ప్రేమించాడు? వాళ్ళు ఏమైనా వాగ్దాన పుత్రులా, లేదా వారు వాగ్దాన సంతతిలో ఉన్నటువంటి గోత్రికుల అంటే కాదు. ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే వారు అన్యజనులు. కానీ అన్యజనులైన వారి నిమిత్తం దేవుడు ఇంత గొప్ప ప్రణాళికను, ఈ మాట మనం దావీదుతో చేసినట్టుగా చూస్తాం. దావీదుని బట్టి దేవుడు అంటారు, నీ తరములో నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు దావీదు, నేను నిన్ను అలా ఆశీర్వదిస్తున్నాను అని దావీదుతో చెప్పిన మాట. అయితే ఒక అన్యజనులలో కూడా దేవుడు ఈ మాటను, ఇటువంటి వాగ్దానాన్ని ఇవ్వడం అనేది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ప్రాతినిధ్యం పొందుకున్నది. ఇంతకీ ఈ రేఖాబు గురించి దేవుడు అంత ఉన్నత ప్రణాళికను ఎందుకు వేశాడు, ఆ స్థాయిని వారికి ఎందుకు ఇచ్చాడు అని మనం చూసినట్టయితే ఇర్మియా ప్రవచన గ్రంథం 35 నుంచి మనం చూస్తే, యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినాలలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోకి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవేయగా, నేను ఇర్మియా కుమారుడును అజన్యా మనవడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చితిని. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయాసెయ గదికి పైగా ఉండెను. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు, మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు వెత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కొండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్యమంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలము గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకునలేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుకునటలేదు, విత్తనమైనను చెలుటలేదు, గూడారములోనే నివసించున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకు, సిరియన్లకు దండునకు భయపడి మనము యెరూషలేమునకు పోదుము రండి అని మేము చెప్పుకుంటాము కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పారు. చదివిన వాక్య భాగం అంతటిలో రేఖాబు సంతతి ఇర్మియాకు చెప్తున్నారు. ఇర్మియాకి ఎందుకు చెప్తున్నారంటే, ప్రభు ఇర్మియాకు ఒక మాట చెప్పారు, నువ్వు రేఖాబు సంతతి వారిని పిలిచి వారికి ద్రాక్షరసం ఇవ్వు, తాగుతారేమో అని చెప్తే ఇర్మియా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి, సార్ ఒకసారి మీరు మా ఇంటికి రండి, మీ కుటుంబంతో రండి, మీకు భోజనం పెట్టాలని, మీతో కలిసి ప్రార్థన చేయాలని నాకు ప్రేరేపణ వస్తుంది, మీరు నాతో పాటు రండి, మనం కలిసి విందు చేద్దాం అని వారిని పిలిచినప్పుడు వారు, మీరు గొప్ప ప్రవక్త, మీరు దేవుని సేవకులు, మీతో పాటు కలిసి మేము విందు చేయడం మాకెంతో ఆశీర్వాదకరమని వారు వచ్చి ఇర్మియాతో పాటు యెహోవా మందిరంలోనే గదుల శాలలు ఉన్నాయి, దైవ సేవకుల కొరకు నిర్మించబడినటువంటి గదులున్నాయి. ఆ గదిలో ఒక గదిలోకి ఇర్మియా వారిని తోడుకొని వచ్చి వారికి భోజనం అయిపోయిన తర్వాత వారికి చక్కగా ద్రాక్షరసాన్ని మరియు ద్రాక్ష పాత్రలను వారి ఎదుట పెట్టి, సార్ ద్రాక్షరసం తాగండి, మేడం ద్రాక్షరసం తాగండి అని వారి ఎదుట పెడితే వారు అంటున్నారు, అయ్యో మేము ద్రాక్షరసము ముట్టము, మీరు ఎందుకని మాకు విందు కోసం పిలిచి మమ్మల్ని ఇలా శోధిస్తున్నారు? మీరు దేవుని సేవకులని మేము వచ్చాం,
మీరేంటి మాకు ద్రాక్షరసం తాగమని చెప్తున్నారు? మేము ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎన్నడూ కూడా మేము ద్రాక్షరసం ముట్టకూడదు. ఎందుకంటే మా పుత్రుడైనటువంటి రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు. మేము ద్రాక్షరసం తాగకూడదు, ద్రాక్షలు తినకూడదు, ద్రాక్ష చెట్లు నాటకూడదు, విత్తనం వేయకూడదు, మేము పరవాసంగానే ఉండాలి కానీ ఏ ఇల్లు ఏ గృహాలు కట్టుకోకూడదు కానీ మేము కేవలం గుడారంలోనే ఉండాలని మాకు చెప్పారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము అదే ఆజ్ఞకు, అదే కట్టడకు కట్టుబడిన వారమే మేము జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్ని వందల సంవత్సరాలు గడిచినప్పటికీ వీరికి దేవుడు చెప్పిన మాట అదే క్రమంలో వీరి కొనసాగిస్తూ ఉన్నందున ప్రభు అంటున్నారు, వారి సంతతిలో అనగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు నా పనివాడిగా, ఒకడు నా సేవకుడిగా ఉండక మానడు. ఇక్కడ రేకాబుని గురించి ఇంత ప్రాధాన్యత పొందుకోవడానికి గల కారణం, దేవుడు ఒక ఆజ్ఞ, ఒక కట్టడ, ఒక మాట చెప్పినప్పుడు దానికి వారు లోబడి ఉన్నారు. దానికి వారు ఒకవేళ లోబడి ఉండనట్లయితే దేవుడి వాగ్దానం వారికి ఇచ్చేవాడు కాదు. నేడు మన జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞకు మనం లోబడి ముందుకు సాగాలి. దేవుని ఇచ్చిన ఆజ్ఞకు, కట్టడలకు మనం లోబడి ముందుకు సాగుతూ ఉంటే ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన సన్నిధికి వెళ్తూ మనం యేసు రక్తములు కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఉన్నామని చెప్పుకుంటూ కూడా, సంవత్సరముల తరబడి భక్తిలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా దేవుని ఆజ్ఞను మనం అనుసరించకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం దుర్లభం, కష్టం. కనుక మనం దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని మాటకు మనం విలువిచ్చి, దేవుని చిత్తాన్ని మనం గ్రహించి ఆయన ఆలోచన చొప్పున మనం నడిపించబడినట్లయితే ఆశీర్వాదాలు నిశ్చయంగా మన మీద, మన సంతతి మీద ఎప్పటికీ ఎల్లకాలము నిలిచి ఉంటాయనే వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. ఈ వాక్యం ఏంటన్నా నీవేనను మీరేనను రేకాబు సంతతి వారు వందల సంవత్సరాలు గడిచినా కూడా వారు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను దేవుని మాటగానే వారు విలువిచ్చి అదే సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ రేకాబీలు ఎవరు అని మనం చూసినట్టయితే, అబ్రహాము యొక్క మూడో భార్య కెతూరా, అబ్రహాము యొక్క మొదటి భార్య శారా, ఆ తర్వాత ఆమె యొక్క దాసిని హాగర్ను అబ్రహాము దగ్గర చేర్చుకున్నాడు. ఆ తర్వాత శారా చనిపోయిన తర్వాత అబ్రహాము కెతూరా అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన కుమారుడు మిద్యాను, అతనికి పుట్టిన కుమారుడు కేయిను. వీరిని కేనీయులు అంటారు. ఈ కేనీయులకు పుట్టిన కుమారుడు రేకాబు. ఈ కేయను లేదా కేనీయులకు పుట్టిన కుమారుడు పేరు రేకాబు. ఈ రేకాబు నుండి వచ్చిన సంతతే రేకాబీయులు. దేవుని యొక్క వాగ్దాన సంతతి ఎవరు అంటే, అబ్రహాము యొక్క మొదటి భార్య అయిన శారాకు పుట్టినటువంటి ఇస్సాకు సంతతి వారైన వారు మాత్రమే దేవుని యొక్క వాగ్దాన సంతతి, వాగ్దాన పుత్రులు. వారి కొరకు ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి నియమించాడు, వారికి అనుగ్రహించాడు. అయినను ఈ అన్యజనులుగా ఎంచబడినటువంటి రేకాబు సంతతిని కూడా దేవుడి దగ్గర తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే, వారి పితరులు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటించారు. దేవుడు అబ్రహాము సంతతి ద్వారా తెలియజేస్తే, ఆ అబ్రహాము సంతతి ద్వారా వారికి తెలియపరచబడితే వారు దేవుడి మాటే విన్నట్లుగా వారు అంగీకరించారు. నేడు క్రైస్తవులు దేవుని ఆజ్ఞలను పాటించడం చాలా కష్టంగా ఉంది, కానీ అన్ని జనాంగాల నుండి వచ్చిన వారు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు అన్నదానికి ఇదొక సరైన ఉదాహరణ. వారికి క్రీస్తు తెలియదు. పుట్టుకతో వారు లోకములో పాపము పుట్టిన వారు, పాపంలోనే జీవిస్తున్నవారు. పుట్టుకతో క్రైస్తవులు కాదు, వారికి వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు. అయినప్పటికీ వారు క్రీస్తుని ఎరిగినప్పుడు వారు చేస్తున్నటువంటి భక్తి ఎంత నిక్కచ్చిగా, ఎంత సమతుల్యంగా, ఎంత ఉన్నత శ్రేణిలో చేస్తున్నారంటే దానికి సరైనటువంటి ఉదాహరణ రేకాబీల సంతతి. కనుక రేకాబీలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఈ యొక్క గుణగణాలను మనం దైనందిన జీవితంలో మనం అనుసరించినట్టయితే, దేవుని ఆజ్ఞలకు మనం విలువిచ్చి ఆయన ఆజ్ఞానుసారంగా మనం ముందుకు అడుగు వేసినట్లయితే ఆశీర్వాదాలు మన వెంబడి వస్తాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఉంటే ఆశీర్వాదాలు మన వెనుక పరిగెట్టుకుంటూ వస్తాయి. మనం ఆజ్ఞల వెంబడి, ఆశీర్వాదాలు మన వెంబడి. ఈ మాటలు వింటున్న ప్రతి వారు దేవుని ఆజ్ఞల వెంబడి పరిగెత్తుతూ ఉండును గాక. ఆజ్ఞల వెంబడి పరిగెడుతున్న మీ వెనుక ఆశీర్వాదాలు మీ వెంబడి వచ్చును గాక. నేను దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను గాక. తలల నుంచి కళ్ళు మూసట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రేకాబు సంతతిని, రేకాబీయుల గురించి మాకు వివరించారు. వారిలో ఉన్నటువంటి గొప్ప గుణగణాలను, వారి సంవత్సరములు గడుస్తున్నా, వందల ఏళ్ళు గడుస్తున్నా వారు తెలుసుకున్నటువంటి ఆ యొక్క మాటను, ఆజ్ఞను, కట్టడను అనుసరిస్తూ ఆ యొక్క మాటకు వారు కట్టుబడి ముందుకు జీవితాన్ని కొనసాగిస్తూ వారు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి సంతతి అంతా కూడా అదే ఆజ్ఞకు కట్టుబడి ముందుకు వెళ్తూ ఉండగా వారి కొరకు నువ్వు వేసినటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, వారి కొరకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైనది. అటువంటి ఆశీర్వాదం ప్రతి వారు పొందుకోవాలని
నడవాలని, ఆజ్ఞానుసారంగా ఎల్లప్పుడూ జీవించాలని, సంతతికి తరతరములకు నీ యొక్క ఆజ్ఞలను, నీ విధులను, నీ ధర్మశాస్త్రాన్ని జనులకు బోధించాలని మీరు మాకు తెలియపరిచి ఉండగా, అట్టి విధంగా విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. వారును వారి సంతతికి మీ వాక్యాన్ని స్పష్టంగా వివరిస్తూ, నీ ఆజ్ఞలను నేర్పిస్తూ ఆశీర్వాదానికి పాత్రులుగా ఉన్నట్లుగా వారిని దీవించండి. ఆ ఆశీర్వాదం ఇప్పటితో ఆగిపోదని, తరతరములకు ఆ యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుందని మీరు తెలియజేసిన రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని, వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను దయచేసి ఆర్థికంగా మీరు వర్ధలింపచేసి, అప్పుల నుంచి విడిపించి, కుటుంబాల సమాధానాన్ని కలుగు చేసి, వారి బాధలు, ఇక్కట్లు, కన్నీరు, దుఃఖం, బాధ, వేదన నుంచి విడిపించి, సంతోష సమాధానాలు వారు కలుగు చేసి, వారిని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని, మేఘాల పిండి కుమారుడికి వచ్చినప్పుడు దొరికిన శక్తిని ఊగుతున్న అర్హత ప్రతి వారికి దయచేయమని, ఈ వాక్యం ఏమాత్రం సాధారణంగా దొంగిలించకుండా వాక్యానుసారంగా జీవించినట్లుగా అనేకలు విని ఆధ్యాత్మిక మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.